ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన కూడా అటు తెలంగాణ ఆంధ్ర విషయాలు ఈ అన్ని దుమారం రేపుతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా. సో మహా ఎఫెక్ట్ కొండాపూర్ సర్వే నెంబర్ 59 గల్లంతుపై మహా కథనానికి మహాస్పందన. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం స్వాధీనం అంటూ ఇక్కడ మనకు ఒక వార్త చూస్తున్నాం. మహాపత్రికలో తేలుకుట్టిన దొంగల కబ్జాదారులు, మహాపత్రికకు జేజేలు పలికిన స్థానికులు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి. సో మహాపత్రికలో ఏదైతే చెప్పాం కదా, మహాపత్రిక ఉన్నది సామాన్యుడి గొంతుగా. సో ఇది ఏ రాజకీయ పార్టీకో ఏ నాయకుడికో వత్తాసు పలికేటువంటి పత్రిక కాదు. సో సామాన్యుడు గొంతుగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మహాపత్రిక. సో ఏదైతే కొండాపూర్ సర్వే నెంబర్ 59 ఉందో దీనిపైన మహాస్పందన ఒక కథనాన్ని ప్రచారం చేసింది. సో ఈ నేపథ్యంలో స్పందన అయితే రావడం జరిగింది. అయితే ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ అధికారులు అయితే. సో ఏదైతే మహాపత్రిక ఇచ్చినటువంటి ఈ కథనం తర్వాత అధికారుల్లో చలనం వచ్చింది. చాలా మంది కూడా అధికారులు దీని మీద స్పందించారు. సో మనం చూస్తూ ఉన్నాం మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఇలాంటి కబ్జాదారుల భరతం పడుతుంది. మహాపత్రిక కబ్జా అంటే ఎక్కడైనా సరే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ ఏ మూలన కూడా కబ్జాదారుడి గుండెల్లో రైలు పరిగెత్తొస్తూ ఉంది మన మహాపత్రిక. ఎస్, ఎక్కడ ఎవరు కూడా కబ్జా పెట్టాలన్నా కూడా అక్కడ మహాపత్రిక ఉంటుంది, అక్కడ ఏఎన్ఎన్ ఛానల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కథనం మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటని కాదు, ఇలా చాలా కూడా మనం వెలికి తీశాము. చాలా విషయాలు కూడా మనం వెలికి తీసి చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు కూడా మనం బయట పెట్టడం జరిగింది. సో మరొకసారి కొండాపూర్లో సర్వే నెంబర్ 59 గల్లంతుపై మనం కథనం ఇచ్చడం, ఆ కథనానికి స్పందన వచ్చింది. సో అక్కడ స్థానికులందరూ కూడా మహాపత్రికకు జేజేలు కొడుతూ ఉన్నారు, థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. ఇలాంటి పత్రికలు ఉండాలి, ఇలాంటి ప్రజల గొంతుకను వినిపించేటువంటి వాయిస్లు, మన గొంతుకను, మన కష్టాలను, మన సమస్యను బయటికి తెలిపేటువంటి పత్రికలు రావాలి అంటూ కూడా చాలా మంది స్థానికులు కోరుతా ఉన్నారు. సో ఇది కొత్త కాదు. మన మహాపత్రిక గతంలో మనం ప్రతిరోజు కూడా ఇలాంటి కబ్జాదారులు ఎక్కడెక్కడ కబ్జాలు పెడుతున్నారు, ఎక్కడెక్కడ భూములను అక్రమంగా వాళ్ళు చెరబడుతున్నారనే విషయాలను కూడా మనం ప్రతిరోజు కూడా కథనాన్ని ప్రచారం చేస్తుంది మన మహాపత్రిక. అందులో భాగంగానే కొండాపూర్లో సర్వే నెంబర్ 59 దానిపైన చేసినటువంటి కథనానికి, మహాపత్రిక కథనానికి స్పందన వచ్చింది. సో ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్కడ ఈ కథనం తర్వాత తేలుకుట్టిన దొంగల కబ్జాదారులు ప్రస్తుతం అయితే ఆడ ఉన్నారు. సో మహాపత్రికకు జేజేలు కొడుతున్నారు స్థానికులు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా అక్కడ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో మహాపత్రిక సామాన్యుడి గొంతుగా నిలుస్తూ ఉంది ప్రతిరోజు కూడా. SIR పై అలసత్వం వద్దు, కొందరు ఎమ్మెల్యేలు జమీందారుగా వ్యవహరిస్తున్నారు. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఉందో, నిజంగా ఈ మాటలకు చాలా మంది కార్యకర్తలు రెస్పాండ్ కావడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కూడా అరే నిజంగా చెప్తా ఉన్నాడని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల కష్టాన్ని తెలుసుకున్న నాయకుడు అని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో పైన ఊడిపడ్డట్టుగా చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాలపైన చాలా మంది కార్యకర్తలు నిజంగానే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న రోజుల్లో అప్పుడు PCC చీఫ్ను కలవాలంటే కూడా అంత పెద్దగా ఏం ఉండేది కాదు. మనం కలవాలంటే జస్ట్ వెళ్ళి కలిసేవాళ్ళం, ఇంత పెద్ద ఏం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేని కలవాలంటే కూడా పెద్ద చాలా అది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాయో దీనికి వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు చాలా మంది కార్యకర్తలు. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే, సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలు శిక్షణ పొందాలి, పార్లమెంట్ అసెంబ్లీ డివిజన్ల వారీగా కమిటీలు వేయాలని సూచన, ప్రతి 10 రోజులకోసారి ఫీల్డ్కు వెళ్లి కార్యకర్తలను కలుస్తా, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చేయాలి, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకే ఈసీ కుట్ర, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఇది మొత్తానికైతే
కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి ఎలా తీసుకురావాలనేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే కసరత్తు చేస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికలకి మరో 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అటు సంక్షేమ పథకాలను, కొత్త పథకాలను తీసుకురావడం, వాళ్ళు ఇచ్చినటువంటి